విద్యుత్ ఛార్జీల నిలువు దోపిడీకి వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కేవీపీఎస్ డిమాండ్ చేస్తూ ఆగస్టు 5న విద్యుత్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ సంతకాల సేకరణ నిర్వహించారు. కల్లూరు అర్బన్ పరిధిలోని 30 వార్డులో ప్రజా సంఘాల ఐక్య వేదికలో భాగంగా ఆదాని స్మార్ట్ మీటర్ బాంబు మా ఇంటికి బిగించొద్దు అని కేవీపీఎస్ న్యూసిటీ అధ్యక్షులు జి యేసురాజు అధ్యక్షతన ఇల్లు తిరుగుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల మేలు కోరే సంఘాల సంస్థలు, వ్యక్తులు, శక్తులు అన్ని ఐక్యంగా రాష్ట్రంలో ప్రజా వేదికగా మారాయని, ప్రజా వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 5న రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్ వార్డు నాయకులు కె పెద్దమధు, జి మౌలాలి, తంగడంచ రాజు, పి మధు, సిఐటియు నాయకులు ఎం నగేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం వార్డు నాయకులు ఎస్ జలాలుద్దీన్, జి మౌలాలి, ఎన్ ప్రభాకర్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజలకు భారం పడుతుంది. ఇప్పటికే అక్కడక్కడ స్మార్ట్ మీటర్లు బిగించారు. 3,000 వస్తువులకు 6,000, 6,000 వస్తువులకు 12,000, 10,000 వస్తువులకు 20,000 స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరినీ చైతన్యం చేస్తూ ఈరోజు స్మార్ట్ మీటర్లు ఏదైతున్నాయో స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అలాగే సిఐట్లు, సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం వార్డులో 30 వార్డులో తిరిగి సంతకాల సేకరణ చేయించడం జరుగుతుంది. 5వ తేదీ పెద్ద ఎత్తున కరెంట్ ఆఫీస్ విద్యుత్ కార్యాలయం ద్వారా ఎస్టేట్లో కార్యాలయాన్ని అందరూ కూడా జయప్రదం ధర్నా జరుగుతుంది. జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజు ప్రజల్ని చైతన్యం చేయాలని చెప్పేసి జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కేవీపీఎస్ న్యూసిటీ అధ్యక్షులు నా పేరు జి యేసురాజు.